రైట్ మనం ఇప్పుడు అంజలి మృతదేహం దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎక్కడైతే చనిపోయిందో అదంతా కూడా కిరాయికి ఉండేటువంటి రూము. ఆమె అద్దెకు ఉండేటువంటి రూము. సో ఆ బాడీని ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది అంబేద్కర్ భవన్ దగ్గరికి. సో దాని తర్వాత ఆమె సొంత గ్రామం అయినటువంటి వరంగల్ జిల్లా ఇనుగుర్తి సంబంధించినటువంటి మండల కేంద్రంలో వాళ్ళ గ్రామానికి కూడా మరి కాసేపట్లో డెడ్ బాడీని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె సాంస్కృతిక సారథిలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి చాలా మంది సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నటువంటి కళాకారులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఆమెతోటి పాటలు పాడినటువంటి వాళ్ళ స్నేహితులు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నివాళులు అర్పిస్తా ఉన్నారు. వాళ్ళతో ఆమెతో ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా మదన పడతా ఉన్నారు. ఒకసారి కళాకారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపకి ఏం సంబంధం లేదని కాదన్న, ఖచ్చితంగా చిన్న పాప కూడా సంబంధం. ఎందుకంటే ఇద్దరు మగవాళ్ళు లోపల ఉన్నారు, పెద్ద బిడ్డ లోపల ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకురాలు ఆమె ఇంటికి వెళ్ళింది. గేట్లో అమ్మ లేదని అంటే లేదు అమ్మ లేదని చెప్పి చిన్నపిల్ల గేటుకు మరీ తాళం వేసేసి లేదని చెప్పేసి ఆమెను బుకాయించేసి బయటకు పంపించేసి చిన్నపిల్ల కూడా. మరి చిన్నపిల్లని భయపెట్టిరా అయ్యా మాకు తెలియదు. కానీ లోపల అప్పుడు ఒకవేళ మా కాంగ్రెస్ నాయకురాలు అక్కడికి ఇట్లా లోపలికి వెళ్తే ఇవాళ మా చెల్లె బతికేది కంపల్సరీ. పానం బతుకుతాడు మా చెల్లెలు. ఆమె ఆడికైనా కానీ చాలా అన్నదంట, అమ్మ ఏం జరుగుతుందని కూడా ఏం లేదు మా మమ్మీ లేదని చెప్పింది చిన్నపిల్ల కూడా. ఇలా చిన్నపిల్ల కూడా అక్కడ కన్నీరు కాస్తుంది. ఆమె చిన్నపిల్లని మేము ఏమంటలేము. కానీ దయచేసి ఒక కన్న తల్లి, నవమాసాలు మోసిన తల్లి, అక్కడిక్కడ అడగచ్చి చిన్నవేటిన తల్లి, భర్త లేకున్నా తండ్రి లేకున్నా, ఎందుకంటే పాప మా చెల్లె భర్త కూడా పోయిన సంవత్సరం నాడే బాచ్పల్లి సెంటర్లో యాక్సిడెంట్లో చనిపోయాడు. అయిపోయినాక కూడా చెల్లె ఎంతో కష్టపడి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆడపిల్లలు ఇచ్చిన దేవుడు అని చెప్పి కాల కష్టంగా వాళ్ళని పోషించి వాళ్ళకి కావాల్సిన చదువు నేర్పిస్తే ఈరోజు కన్నబిడ్డలు వేయాల చెల్లెకు తల ఇది చేసే పరిస్థితికి వచ్చిందన్న. దయచేసి అంటే ఒక పక్కన ఆమె చిన్న పాప మనం అడుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఒకసారి కొజర ఊపిరితో ఉన్నటువంటి ఆ సందర్భంలో నేను పక్క ఇంటి వాళ్ళని కూడా నేను పిలవలేదు. ఎందుకంటే అక్కడ మా నాయకురాలే సాక్ష్యం. అక్క పేరు ఏం పేరన్నా? యాదాకనే సాక్ష్యం. మా యాదాకి వెళ్ళింది. మా యాదాకి వెళ్ళి ఏం జరుగుతుందంటే కూడా ఈ చిన్నపిల్లని తాళం వేసింది. ఎక్కడ పిలిచిన దాఖలు లేవన్నా. చెల్లె చాలా అమాయకురాలు. ఇంట్లో గుండె ధైర్యం లేదు, కానీ బయట చాలా గుండె ధైర్యం గల వ్యక్తి. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నేనే చెల్లెని దొరకపోయింది కాంగ్రెస్ పార్టీలోకి. ఆ చెల్లె కాంగ్రెస్ పార్టీకి హనుమంతాన్ని గురించి చాలా పోరాడింది వ్యక్తి. కానీ ఇంట్లో మీకు గుండె ధైర్యం లేకేలా వెనక నుంచి వెన్ను పోటీ పరిచి ఆమెను పాపము చంపేశారన్న. చాలా దారుణం అన్న ఇది. కానీ ఆమె ఆ ఇద్దరు పిల్లల గురించి ఎంత కష్టపడదో ఆ పిల్లలకు తెలియదు. ఈ రోజు ఇద్దరు పిల్లలతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఎవడైతే వాడు ప్రేమించడం బిడ్డను వాడు వాని తమ్ముడు ముగ్గురు మొత్తం నలుగురు ఉన్నారు. మీరేం చెప్తారన్న? అంటే అన్న కొత్త విషయాన్ని రేజ్ చేస్తా ఉన్నాడు. సో చిన్న పాపకు కూడా సంబంధం అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్న. ఎందుకనంటే ఒక నిమిషం, పిల్లగాని మీద ఆల్రెడీ 2 రోజుల క్రితమే పోక్స్ వ్యాక్సిన్ కేసు అయిపోయింది. మా చెల్లెలు కేసు పెట్టింది పోస్ట్ వ్యాక్సిన్. కానీ పోలీసులు దాని మీద శ్రద్ధ తీసుకోలేరు. పోలీసులు ఆ పిల్లగాని నిన్న జైలు ఉంచుంటే మా చెల్లె ఇలా చనిపోయేవాడు. ఈ రోజు ఆ పిల్లగాంది కోర్టు కేసు ఉంది. ఈ రోజు ఆ పిల్లగాంది ఇలా కోర్టు కేసు ఉంది. మరి ఆ చిన్న సరే అతనికి ఏజ్ లేదనుకుందాం, మరి ఇంకేదైనా బాల నేర్చులకి ఎక్కడన్నా పిల్లగాని దాచిపెట్టుంటే ఇలా మా చెల్లె బతికేదన్న సాధ్యత చెప్పండి మీరు. దీన్ని కూడా మనము పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కూడా మేము అంటున్నామన్న. దీంట్లో 100% పోలీసులు వాళ్ళు ఉన్నారు సార్. విషయం ఏంటంటే రిమాండ్ కేసు అయినాక అతన్ని అరెస్ట్ చేయాలి. ఈ రోజు అతన్ని రిమాండ్ పంపించాలి. అతను అలాంటి ఇంచడిగా అతను వదిలేసారు. ఒక గుండా రౌడీలాగా ఆల్రెడీ నాకు ప్రాణభయం ఉన్నది, మా పిల్లలకు నాకు ప్రాణభయం ఉన్నది, మా అమ్మాయిలు తప్పు చేయలేదు, నేను రూపిస్తాను ఈరోజు అన్నదంట. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఆ పంపించే సమయంలో అతన్ని విచ్చడిగా వదిలేసారు, వాళ్ళ ఇంటి మీద వదిలేసారు. ఆల్రెడీ ఆమె పోలీస్ స్టేషన్లో పోయి ఆమె కేసు పెట్టింది. వీళ్ళిద్దరి మీద నాకు ప్రాణాపాయం ఉన్నది, వీళ్ళని అరెస్ట్ చేయమని పోయి చెప్పినాక కూడా వాళ్ళను అరెస్ట్ చేయలేకపోయినరు. ఇప్పుడు చిన్న పాప ఆమె ఏజ్ కూడా దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాలు ఏముంటది. సో ఆ పాప కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అది మేము చెప్పలేము. ఆ అమ్మాయిని బెదిరియొచ్చు, ఏం చేయొచ్చు. కాకపోతే మా నాయకురాలు ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పడం జరిగింది. దీని ముఖ్య కారణం అయితే పెద్ద బిడ్డ 100% కారణం ఉన్నది. పెద్ద బిడ్డ మీద కూడా ఆమె కేసు పెట్టినప్పుడు ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఇది జరగబోతుండే. అతడు ఈమె పోయి రిపోర్ట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ ఉంటుందట, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఉంటుందట ఇతను అరెస్ట్ చేయమని. ఇవాళ రిమాండ్ పంపించాలి. నిన్న అతను అరెస్ట్ చేస్తే ఇలా చెల్లమ్మ ఇలా బతికిపోతుండే. మీతోటి మీ పాప ఏమైనా చెప్పిందా? ఫోన్ చేసి చెప్పిందా చంపిన తర్వాత? లేకపోతే చిన్న పాప పెద్ద పాప పెద్ద పాప ఇద్దరు ఫోన్ చేసిరంట. అక్కకి వీళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ కింద పడిపోయింది, లేత్తలేదు రా పెద్దమ్మ అంటే, ఎందుకు పడిపోయింది అని అంటే దీపముట్టి ఏవై కింద పడ్డది, అసలు లేత్తలేదు రా పెద్దమ్మ అన్నదంట. ఇప్పుడు చేసిన పిల్లని అంటే అట్లనే డింపు అన్నదంట. చిన్నది ఫోన్ చేసి ఫోన్ గుంజుకొని పెద్దమ్మ మీ చెల్లెలు ఎత్తలేదు, పెద్దమ్మ నాకు గోజం రావా అని నాకు భయం అవుతుంది అంటే, మమ్మీ కాళ్ళు ఎత్తలేదు చెయ్యిలు ఎత్తలేదు అని అంటే, ఏమైంది బిడ్డ అంటే పెద్దమ్మ రావే అంటే వచ్చేవరకే పోలీసు వాళ్ళు వచ్చిందంట. అంతా ఇంటర్వ్యూ చేస్తురంట, అంతా చూస్తురంట. అక్కను లోపలికి పోనీయలేదు, నన్ను కూడా రోనియలేదు పోలీసు వాళ్ళు లోపలికి. నేను పోయినా, నేను పోలీసు వాళ్ళతో గొడవ పడి నేను బయరికే మా అక్క కీడ రక్తం వస్తుంది,
ఇళ్ళకెళ్ళి బురుసులు వస్తాయి. ఇడా ఇంత పెద్ద దడ్డుగా ఉంది దెబ్బ, ఇడా ఉంది ఈ కన్నుగా మిలిపోయింది, ఇడా ఇంత పెద్ద దెబ్బ ఉంది. మా అక్కనే ఎవరో కొట్టిరు అన్నాగానే పోలీసులు. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇంతకుముందేమో కేవలం పెద్ద పాప మాత్రమే చంపి ఉన్నది, వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఆమె ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆమెతో సహకారంతో చంపింది అన్నటువంటి భావన. ఇంతకుముందే కొంతమంది చెప్తా ఉన్నారు చిన్న పాప కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది, గేటుకు తాళం వేసి ఎవరు కూడా రానియకుండా ఆమె కాపలు కాసింది. లేదండి, చిన్న పాప లేదు ఇంట్లో. చిన్న పాపను దూరం పంపించింది. అమ్మాయే ఓనుగా ఒప్పుకుంది మా చెల్లెని బయటికి పంపించినని. అమ్మాయి ఓనుగా ఒప్పుకొని చెప్పింది. మా చెల్లెని దగ్గరున్న ఫ్రెండ్ ఇంటికి పంపిస్తే మా చెల్లె తొందరగా వస్తుందని నేను దూరం ఉన్న ఫ్రెండ్ ఇంటికి పంపించిన. నేను బయట తిరిగిన సార్ నన్ను కొట్టకండి సార్, వాళ్ళిద్దరు ప్రాణాలు చంపిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మా మమ్మీ చచ్చిపోయిందని మళ్ళీ మా మమ్మీ ఇట్లా చేతులు కొట్టుకుంటుంటే మా మమ్మీ చచ్చిపోలేదు రా శివాన్ మళ్ళీ వెళ్తే వైట్ చున్నితోటి ఇద్దరు కలిసి చురేసినాక అంత అయిపోయినాక మా మమ్మీ 7:30 చచ్చిపోతే మా పెద్దమ్మలో 12 గంటలకు చెప్పినాము. మా చెల్లలేదు. గతంలో ఎప్పుడైనా అంటే మీ అక్క కూతురే కాబట్టి మీ అక్క ఎప్పుడైనా ఫోన్ చేసి బిడ్డ ఇట్లా చేస్తుంది ఇంకొకరితో పోయింది అన్నటువంటి ఎప్పుడైనా చెప్పిందా? జరిగినాయి. ఎవరితో పోయిందని చెప్పలే, తల్లి కూతురుదే అయ్యేది. మేమే తీసుకొచ్చుకొని సాదుకున్నాం, మేమే పెట్టుకున్నాం, హోమ్లో పెట్టినా చాలా చేసిన దానికి. నా బిడ్డ నాకు కావాలని గుంజుకోపోయింది. ఎవరి కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళకే కదా అని ఇచ్చేసినాము. అది ఈడు ఉండొద్దని మేము హాస్టల్ వేసినాము. అది పాముకు పాలు పోసి సాదుకుందన్నా. అమ్మా ఒక పక్కన కుటుంబ సభ్యులు కూడా మొత్తానికైతే మాత్రం ఈ సంఘటన పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక పక్కన ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు ఆమెకు ఉన్నటువంటి ఆ రిలేషన్ తలుచుకొని కూడా వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉన్నది. పిల్లలే లోకంగా, ఆడపిల్లలే వాళ్ళ జీవితంగా చిట్ట చివరి వరకు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళని మంచి చదువులు చదివించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆమె సంస్కృత సారథిలో రాత్రి పగలు అన్నటువంటి తేడా లేకుండా పనిచేసుకుంటూ ఆ కుటుంబం కోసం బతికినటువంటి ఆమెను మొత్తానికైతే మాత్రం లోకంలో లేకుండా చేసింది కన్న కూతురే. సో వాళ్ళకి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఒక పక్కన పోలీసుల అదుపులో కనుక ఇంకా ఆ నిందితులు ఎవరైతే శివ ఉన్నారో, శివ ఉన్నట్టయితే ఇటువంటి అఘాయితం కాకపోవు కాబట్టి పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉంటుందన్నటువంటి ఆ భావన అయితే వాళ్ళైతే వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి తన సొంత గ్రామం అయినటువంటి వరంగల్ జిల్లా ఇనుగుర్తికి మరి కాసేపట్లో తీసుకుపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.